ఎన్నికల ప్రయోజనం కోసమే బీజేపీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. ఇందిరాభవన్లోని ఏఐసీసీ సెంట్రల్లో జరిగిన సమావేశానికి పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్, పశ్చిమాసియా సంక్షోభంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మహిళా రిజర్వేషన్స్ కి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు ఖర్గే. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తెచ్చారని వారు ఆరోపించారు. पर जो सरकार संविधान संशोधक विधेयक लाना चाहती है उस पर चर्चा हो, कॉन्स्टिट्यूशनल अमेंडमेंट बिल की जो बात कर रहे हैं उस पर चर्चा हो और एक आम सहमति बनाने की प्रयास की जाए। 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు వద్దని కాంగ్రెస్ 3 లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు జయరాం రమేష్. పార్లమెంటు రూల్స్ ని కూడా మోడీ ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు. సంబంధించి మిగిలిన మిత్రపక్షాల వాళ్లతో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్ జరిగి తీరాలి. దానిలో ఎటువంటి, ఎందుకంటే యునానిమస్ గా పాస్ అయింది కదా, యునానిమస్ గా ఆల్రెడీ పాస్ అయింది 23లో, దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ సెషన్స్ పెట్టడం అనేటువంటిది కేవలం బీజేపీ దిగజారుడు రాజకీయం. వీటన్నిటికి సంబంధించి మిత్రపక్షాలతో కూడా మాట్లాడాలి అనేటువంటి నిర్ణయం తీసుకోండి.